హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బనానా చిప్స్ చేసి చూపిస్తానండి. చూసారా, రా బనానాస్ తీసుకున్నాను. ఇది ఆర్గానిక్వే, మా ఇంట్లో పండినవి అన్నట్టు, అంటే మా మరిది వాళ్ళ ఇంట్లో పండినవండి ఇవి. చూసారా, ఇలా ఫ్రెష్వి తీసుకోవాలండి మనం. అప్పుడే చిప్స్ ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి. రావి తీసుకుంటే కొంచెం పండినా కూడా మెత్తబడిపోతాయి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకున్నాము. వీటిని పైన ఫీల్ చేసేసేయాలండి. బనానాస్ అవి తొక్క తీసిన తర్వాతే ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా ఈ చిప్స్ వేయించేటప్పుడు ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే ఏంటంటే ఇవి త్వరగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారా, అలా మనము స్లైసెస్ పెట్టుకొని ఆ స్లైసర్ దాని మీద పెట్టేసుకొని టక్క వేసేసుకోవచ్చండి. వితిన్ సెకండ్స్లో కంప్లీట్ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, అలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటి వరకు మనం వేయించుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అది సౌండ్ వస్తుందండి. మనం కదిలిచ్చేటప్పుడు, వేయించుకునేటప్పుడు, ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం గలగల సౌండ్ వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్ కూడా ఆ నురగంతా ఆగిపోతుందండి ఫ్రై అయినప్పుడు. చూసారా, అన్నీ కూడా మనము ఇలానే వేయించుకోవాలండి. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి టిప్ ఏంటంటే అండి, మనం ఎంత ఆయిల్ వేసుకుంటామో ఇవి మొత్తం మిక్స్ అయ్యే వరకు, అంటే ఫ్రీగా వేగేటట్టు మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువ క్లమ్జీగా వేసుకుంటే ఒకదాని మీద ఒకటి పడిపోయి అంత చక్కగా ఫ్రై అవ్వవు అన్నట్టు, క్రిస్పీగా రావు. చూసారా, చక్కగా ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఆ ఆయిల్లో అలానే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు క్వాంటిటీ. చూసారా, ఇప్పుడు కంప్లీట్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇది ఒక బనానాకి అన్ని చిప్స్ అయినాయండి. నేను మొత్తం కూడా ఒక 4, 5 చేశాను మేబీ, అంతే. చూసారా, మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవాళ టక్కన మనం వేయంగానే అలా పైకి వచ్చేస్తాయి అన్నట్టు. చూసారా, టక్ పెట్టేసుకొని వెంటనే స్లైసర్ తోటి వేసేసుకుంటే అయిపోతుందండి. లేదు అంటే స్టాండ్ స్లైసర్ ఉన్నా కూడా మీరు ముందు చేసేసుకొని కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే తడి తగలకూడదండి. ఫీల్ చేసిన తర్వాత డ్రైగా ఉంటేనే బాగుంటుంది. తడి అయితే మెత్తబడిపోతే మళ్ళీ చిటచిట అని ఆ వాటర్ ఉంటుంది కాబట్టి మనకంత క్రిస్పీగా రావు. చూసారా, మన చిప్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ చల్లేసాను నేను. రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు చల్లుకుంటే ఏంటంటే మొత్తం పట్టేస్తుందండి దానికి, చిప్స్కి. అలా మొత్తం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, ఓన్లీ సాల్టే వేసాను. ఇలా వేసేసుకొని చక్కగా కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనం వేరే బౌల్లోకి స్టోర్ చేసుకోవాలండి. మిగతావి కూడా అన్నీ ఇలానే వేయించేసుకుంటున్నాము చూడండి. ఈజీ అండి, ఈజీ ప్రాసెస్. టేస్ట్ బాగుంటుంది. మనం పిల్లలకి ప్రతిసారి నేను చెప్పేదేనండి. చూసారు, చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఆయిల్ కూడా నురగంతా ఆగిపోతుంది. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత చక్కగా తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ రిమైనింగ్ కూడా అలానే వేసుకుందాం. ఇదేంటంటే పొటాటో అండి. ఇలానే ప్రాసెస్ ఇట్స్ ద సేమ్ అండి. ఇవి పొటాటోస్ కూడా ఆయిల్లోనే వేసుకుంటున్నాను చూడండి. నేను ఓన్లీ 2 పొటాటోస్ తీసుకున్నాను. పొటాటోస్, బనానాస్ సేమ్ ప్రొసీజర్ అండి. దానిలో చేంజెస్ ఏమి ఉండవు. ఇలా ఫీల్ చేసేసుకోవడము, టక్కన వేసేసుకోవడమే. ధనాధన ఫటాఫట్ అన్నట్టు అయిపోతుంది. మనకు క్రిస్పీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కన చేసేసుకోవచ్చండి. మళ్ళీ బజార్ వెళ్ళాలి, కొనుక్కోవాలి, వాళ్ళు ఎలా చేస్తారని టెన్షన్ అస్సలు అవసరం లేదు. వర్రీ పడాల్సిందే లేదు. పిల్లలకి మనం వితిన్ సెకండ్స్లో చక్కగా చేసి పెట్టొచ్చండి. అంత పెద్ద బర్డెన్గా ఫీల్ అవ్వాల్సింది కూడా ఏం లేదు. ఈజీ ప్రాసెస్ అండి. ఆయిల్ హీట్ ఎక్కితే సరిపోతుంది మనకి. చూసారా, మన చిప్స్, బనానా చిప్స్, పొటాటో చిప్స్ రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీగా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చాలా టేస్ట్ చాలా బాగుంది. మీరందరూ కూడా ఇలానే ట్రై చేసి మీ పిల్లలకి చక్కగా పెట్టండి. హోమ్ మేడ్ పెడితే మనం ఏంటంటే హెల్తీగా ఉన్నామన్న ఫీల్లో ఉంటాము. వాళ్ళకు కూడా ఏంటంటే మనం ఇంట్లో చేసి పెట్టిన మమ్మీ చేసి పెట్టారన్న ఫీల్తో చాలా హ్యాపీగా ఉంటారు. ఇవి మంచి ఎయిర్ టైట్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోవాలండి. అంటే ఎయిర్ తగిలితే ఏంటంటే మెత్తబడిపోతాయి. ఎక్కువ రోజులు మనం ఒక 1 వీక్ 10 డేస్ ఉండాలంటే మెత్తగా అవుతాయి కాబట్టి గట్టి మూతున్న దాంట్లో పెట్టుకోవాలి. పొటాటో చిప్స్ కూడా రెడీ అయిపోయాయండి మనకి. చూసారా, మంచి కలర్ వచ్చేసాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. నేను చెప్పాను కదండి, ఆయిల్కి తగ్గట్టుగానే వేసుకోవాలి, కానీ ఎక్కువ క్వాంటిటీ వేసుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటే అంటే ఫ్రీగా ఫ్రై అవుతాయి. చూసారా, మన చిప్స్ రెడీ అయిపోయాయండి, పొటాటో చిప్స్ కూడా. మీరందరూ కూడా ఇలానే ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి హెల్దీ కాన్సెప్ట్లో ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. దీనికి కూడా మనం వేడిగా ఉన్నప్పుడే కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ చల్లేసానండి. అలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని
ఇవి కూడా కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత ఏవైనా కూడా మనం స్టోర్ చేసేసుకుంటే 1 వీక్ 10 డేస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.